ఇక మాయను పెళ్లి చేసుకోబోయే అతను కారులో వస్తూ ఉండగా అంతలో మాయ ఫ్రెండ్ మౌనిక రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. కారు దిగి వచ్చి అతను, మౌనిక, నువ్వు మాయ గురించి ఒక విషయం చెప్పాలి. మాయ నన్ను ఎందుకో అవాయిడ్ చేస్తుంది. బేసిక్ గా పేరెంట్స్ తో షేర్ చేసుకోవాల్సిన సీక్రెట్స్ ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారు. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి ప్లీజ్, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అని అడుగుతూ ఉండగా, తెలుసు, బట్ నేను చెప్తే మీ మధ్య డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు బానే ఉంటారు, ఫైనల్ గా నేను సైడ్ అయిపోతాను అని అంటూ ఉండగా, మీరు చెప్పిన విషయం నేను ఎవరికీ చెప్పను, ముఖ్యంగా మాయ దగ్గర, ట్రస్ట్ మీ అని అడుగుతూ ఉంటాడు. సరే సరే నేను చెప్తాను వినండి. మాయకి మీకు ఎంగేజ్మెంట్ అయితే అయింది, కానీ తను తన కంపెనీలో వర్క్ చేసే శేఖర్ గారిని ప్రేమిస్తుంది. తనని భయంకరంగా ఇష్టపడుతుంది. తనని పెళ్లి చేసుకోవాలి అన్నంత రేంజ్ లో ప్రేమ పెంచుకుంది. ఇంకా శేఖర్ కి తన ప్రేమ విషయం చెప్పలేదు. ఆ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తుంది అని చెప్తూ ఉండగా ఇక అతను పగలబడి నవ్వుతూ ఉంటాడు. మీ దగ్గర జోకులు చెప్పట్లేదండి, నిజాలు చెప్తున్నాను. ఎందుకు పగలబడి నవ్వుతున్నారు అని మౌనిక అడుగుతూ ఉండగా, మీ మాటలు నేను నమ్మనండి, అస్సలు నమ్మను. మాయ అటువంటిది కాదు, మీరు ఫ్రాంక్ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు. నో అండి అని మౌనిక అంటుంది. మీరు అబద్ధం చెప్తున్నారు, అది వెరీ క్లియర్. అయినా ఫ్రెండ్ గురించి ఎవరైనా ఇలా చెప్తారా? చెప్పింది నేను నమ్మను అని చెప్పేసి రాహుల్ నవ్వుతూ వెళ్తూ ఉంటాడు. ఇక వెంటనే మౌనిక మాయకి ఫోన్ చేసి, నువ్వు చెప్పినట్టే రాహుల్ కోసం వెయిట్ చేశాను, తను నా దగ్గరికి వచ్చాడు, తనే రిక్వెస్ట్ చేశాడు, నేను ఉన్నది ఉన్నట్లుగా క్లియర్ గా చెప్పాను. తను నా మాట నమ్మలేదు. రాహుల్ దూరం చేయడానికి నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండవు, నా ప్రయత్నం నేను చేస్తాను అని మౌనిక చెప్తుంది. ఇక దాంతో మాయా చాలా కోపంగా సరే బాయ్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇక మౌనిక ఫోన్ పెట్టేసి అలా వెళ్ళగానే అక్కడే ఉండి చాట్ నుంచి రాహుల్ వీళ్ళ మాటలు ఫోన్ లో వినేసి, శ్రీవర్ గురించి నువ్వు చెప్పింది నేను నమ్మాను, కానీ నీ ముందు నమ్మనట్టు నటించాను. దీని వెనక మాయ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం మాయా నీ గురించి కాస్త తక్కువ అంచనా వేశాను. ఇప్పుడు నీ గురించి ఏంటో వెరీ క్లియర్ గా అర్థమైంది. నువ్వు చేయవలసింది నువ్వు చేయి, నేను చేయవలసింది నేను చేస్తాను. పెళ్లి అయ్యేంత వరకు కూల్ గా ఉంటాను, నీలాగే నా క్రిమినల్ మైండ్ కూడా ఓపెన్ చేస్తాను, నీ ప్రాపర్టీ మొత్తం దక్కించుకుంటాను అని రాహుల్ అనుకుంటూ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. మరోవైపు మాయ నన్ను పెళ్లి చేసుకోవాలని రాహుల్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఎలాగైనా సరే అతన్ని తప్పించి శేఖర్ తో పెళ్లికి అమ్మా నాన్నని ఒప్పించాలి అని మాయ అనుకుంటూ ఉంటుంది. మరోవైపు నిహారిక రూమ్ లోకి వెళ్లి కిట్టన్ చూస్తూ ఏమైంది అని నిహారిక అడుగుతూ ఉండగా, ఏం అవ్వట్లేదు, అదే బంగారం, మనం అనుకున్నది ఏమీ అవ్వట్లేదు, అదే నా ప్రాబ్లం అని అంటూ ఉంటాడు. అందుకని అటు ఇటు తిరిగితే అవుతాయా ఏంటి అని నిహారిక అంటుంది. నేను చేసే దొంగతనాలు కనీసం మన అవసరాలు కూడా తీర్చట్లేదు. అదిగాక ఈ మధ్య పోలీసులకి బాగా తలుపు చేస్తున్నాను, పోలీసులకు దొరికిపోయానంటే అమ్మ వాళ్ళకి విషయం తెలిసిపోతుంది అని కిట్టు అంటాడు. ప్రాబ్లం గురించి మాట్లాడు, సొల్యూషన్ గురించి మాట్లాడు అని నిహారిక అంటుంది. సొల్యూషన్ ఏంటంటే ఫైనల్ గా ఒక పెద్ద దొంగతనం చేసి మన లైఫ్ ని సెటిల్ చేసుకుందాం బంగారం అని కిట్టు అంటాడు. లండన్ లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగతనం చేస్తావా ఏంటి అని నిహారిక అంటుంది. మరీ అంత దొంగతనాలు చేసే రేంజ్ కాదు నాది అని కిట్టు అంటాడు. పోనీ మ్యూజియం లో ఉండే రాజుల లాంటి కిరీటాలని దొంగతనం చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. బంగారం అంతంత బంగారం దొంగతనం చేసే ఎక్స్పీరియన్స్ నాకు లేదులే, అలా ఉంటే నేను ముందు ఇలా స్టూపిడ్ లా ఉండను అని అంటూ ఉంటాడు. మరి పెద్ద పెద్ద దొంగతనాలు అంటే ఏంటి అని నిహారిగా అడుగుతూ ఉండగా, నేను దొంగతనాలు చేయడానికి రాష్ట్రాలు దేశాలు దాటిన అవసరం లేదు, జస్ట్ రోడ్డు దాటి ఆవని ఉండే గెస్ట్ హౌస్ కు వెళ్తే చాలు, అమ్మవారి ముందుండే ముక్కు పుడకని ఎలాగైనా దొంగతనం చేస్తాం. మన బతుకుల్ని మార్చగలిగేది అదొక్కటే, మన తలరాతల్ని మార్చేది కూడా అదొక్కటే, మనల్ని కోటీశ్వరులను చేసి ఈ పేదరికం నుంచి దాటించేది అదొక్కటే. మనం ముగ్గు పుడక చరిత్రని ఒకసారి తిరగేసి అమ్మ దగ్గర వచ్చిన తర్వాత అది పెద్ద వదిని వరించలేదు, నిన్ను వరించలేదు, ఆవనికి అంతలేదు, అక్షయ్కి అంతలేదు, సవరికి చెందలేదు. ఇప్పటికీ 1000 ఎపిసోడ్లు దాటిపోయింది, ఎవరికి దక్కకుండా అమ్మవారి దగ్గరే ఉండిపోయింది. ఆ అమ్మవారి స్క్రీన్ ప్లే అంత టైట్ గా ఉంది, ఈసారి ఆ స్క్రీన్ ప్లే ని నేను బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను అని కిట్టు అనగానే నిహారిక మాత్రం షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది.